దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ప్రస్తుతం నేను అహ్మదాబాద్ లో ఉన్న గాంధీనగర్ లోని కర్ణావతి యూనివర్సిటీకి అయితే వచ్చేసాను. NAC A+ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీ. ఎంత బాగుందో అసలు క్యాంపస్. అండ్ నిజంగానే ఇటువంటి ఒక క్యాంపస్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వీణ, తర్వాత విష్ణు భగవానుడు స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఆరా అనేది మనకు సెట్ అవుతుంది అనమాట. సో ఇటువంటి ఒక క్యాంపస్ లో ఉంటే స్టూడెంట్స్ కి ఏంటంటే ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. అంత మంచి ఎన్విరాన్మెంట్ లో ఉన్నాము. వాలీబాల్, తర్వాత క్రికెట్ ఆడుకోవడానికి ఎంత మంచి స్పేస్ ఉందో చూడండి. అసలు యూనివర్సిటీ వాళ్ళు స్పోర్ట్స్ ఆడడానికి అండ్ కాంపిటీషన్స్ కి పంపించడానికి ప్రతి ఒక్క స్పోర్ట్ కి ఒక సెపరేట్ కోచ్ ఉంటారు. సో ఈవినింగ్ టైం వాళ్ళు వచ్చి చక్కగా హ్యాపీగా ఆడుకోవచ్చు. బాడీ ఫిట్ గా ఉంటే మైండ్ కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటది. స్టడీస్ లో కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా ఈ యూనివర్సిటీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలండి స్టూడెంట్స్. అప్పుడే ఇక్కడ నుంచి రియల్ లైఫ్ కి వెళ్ళిన తర్వాత కూడా ఆ స్ట్రగుల్స్ ఎన్ని ఉన్నా కూడా వాళ్ళకి కామ్నెస్ అనేది నేర్పిస్తుంది యూనివర్సిటీ. ప్రతి ఒక్క చోట సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేశారు. మంచిగా ఒక సేఫ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ లో మన తెలుగు వాళ్ళు వచ్చి చదువుకోవాలి అనుకుంటే గాంధీనగర్ లో ఉన్న కర్ణావతి యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. సో మొత్తం ఇట్లా మనకు ట్రీ టన్నల్స్ అంటారు కదా, మొత్తం నిండిపోయింది చెట్లతో. ఇదంతా పార్కింగ్ ఏరియా అన్నమాట. యూనివర్సిటీ ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ విష్ణు భగవానుడు దర్శనం ఇస్తాడు. అండ్ ఎంత మంచి జలపాతాలు ఉన్నాయి చూడండి. ఒక్కసారి ఈ బ్లాక్ చూడండి. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగుంది అని చూపించడానికి ఇది ఒక్క బ్లాక్ సరిపోతుంది అనుకుంటే ఇలా బోల్డ్ అని ఉన్నాయన్నమాట. అంటే ఒక కైండ్ ఆఫ్ లైవ్లీ అట్మాస్ఫియర్. ప్రతిసారి హ్యాపెనింగ్ యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది కర్ణావతి యూనివర్సిటీనే. యూనివర్సిటీలోన వన్ ఆఫ్ ద కెఫెటేరియాస్ అయితే వచ్చాము. ఇది చాలా హ్యూజ్ కెఫెటేరియా. చూసారు కదా, స్టూడెంట్స్ అందరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ యూనివర్సిటీ లైఫ్ లో, కాలేజ్ లైఫ్ లో క్యాఫెటేరియా ప్లేస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే చాలా మంచి మంచి మెమరీస్ బిల్డ్ చేసుకుంటారు. మెస్ కాకుండా మనం ఇక్కడ ప్రైవేట్ క్యాఫెటేరియా ఉంటది. సో ఆల్మోస్ట్ బ్రేక్ టైమ్ లో కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ స్టూడెంట్స్ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా పెద్ద క్యాఫెటేరియా అన్నమాట. స్టేషనరీ షాప్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో స్టూడెంట్స్ అనే తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాటిని సబ్మిట్ చేయాలి. అండ్ బోల్డ్ అని A4 సైజులు కావచ్చు, ప్రాజెక్ట్స్ సంబంధించిన ప్రింటింగ్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. సో ఇక్కడ మొత్తం అదే అనమాట. బుక్స్ కావచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లైక్ స్టేషనరీ, పెయింటింగ్, అండ్ మనకి ఇక్కడ డిజైన్, ఆర్కిటెక్చర్ కూడా ఉంది కాబట్టి వాటికి సంబంధించిన బుక్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, అండ్ ఇవన్నీ తెలుసు అందరికీ లైక్ నార్మల్ యూసేజ్ థింగ్స్, ఎసెన్షియల్స్ అనమాట. మనకి చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, ప్రాక్టికల్స్ అవుతుంటాయి, అండ్ సెమినార్స్ ఇస్తుంటాము, PPT ప్రెజెంటేషన్ చేస్తుంటాము. కొన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రాక్టికల్గా కొన్ని సబ్మిట్ చేయాలి. సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. సో కలర్ఫుల్ చార్ట్స్ దగ్గర నుంచి నిత్యావసరాల వరకు ప్రతి ఒక్కటి ఈ స్టేషనరీ షాప్లో ఉంది. ఈ బిల్డింగ్ మొత్తము అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అనమాట. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎడ్యుకేషన్ లోన్ గురించి కానీ, ఫీ స్ట్రక్చర్ గురించి కానీ, అడ్మిషన్ ప్రాసెసింగ్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ ఈ బ్లాక్ వస్తే మీకు అన్నీ తెలిసిపోతాయి అనమాట. సో అడ్మిన్ బ్లాక్ నుంచి మనం ఇలా వస్తే ఇక్కడ మనకు చక్కగా గుడి ఉందన్నమాట మంచిగా. సో అమ్మవారిని ప్రతిష్ఠించారు. అండ్ కోవెల అంటారు కదా, సో కోవెల ఉంది. అండ్ ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. ఒక్కసారి చూడండి.